హలో అండి, దిస్ ఇస్ శ్రీదేవి. సో ఈరోజు నేను మునక్కాయ పప్పు చేశాను. సో కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నానండి. హాఫ్ గ్లాస్ కందిపప్పు, 1 ఆనియన్, 2 టొమాటోస్, 3 చిల్లీస్, మునక్కాడలు తీసుకున్నానండి. ఇలా పప్పు అనేది ఉడకపెట్టుకున్నాను 4 విజిల్స్కి. సో అందులో చింతపండు పులుసు వేసుకోవాలి, కొద్దిగా వాటర్ వేసుకోవాలి, తాలింపు వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకొని పోపులో వేసుకొని పప్పు అనేది స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఉడకపెట్టుకోవాలండి. ఇలా ఉడికినప్పుడే మనము 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. సో అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది. సో ఒక 5-10 మినిట్స్ ఉడకపెట్టుకోవాలండి మనం పప్పు అనేది. సో ములక్కాడ పప్పు రెడీ అండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.